హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం మ్యాటర్స్ ఎంటర్టైన్మెంట్. భక్షక్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మూవీని ఓపెన్ చేయగానే సోను అనే వ్యక్తిని చూపిస్తారు. సోను రూమ్లోకి వెళ్ళి చూడగా ఒక అమ్మాయి గట్టిగా ఏడుస్తూ కనిపిస్తుంది. సోను అమ్మాయి పక్కనే ఉన్న బాబు అనే వ్యక్తిని ఏమైందని అడుగుతాడు. అప్పుడు బాబు, నేను ఆ అమ్మాయితో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నా, కానీ ఆ అమ్మాయి సహకరించలేదు. అందుకే తన ప్రైవేట్ పార్ట్లో కారం చల్లానని చెప్పి నవ్వుతాడు. అప్పుడు సోను బాబుతో అలా ఎవరైనా చేస్తారా అని తిట్టి ఏం చేయాలో డాక్టర్కి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. డాక్టర్ ఆ అమ్మాయిని చంపేయమని చెప్తాడు. సోను బాబు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని చంపేసి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు. అక్కడ శ్మశానంలో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి శవాన్ని తగలబెట్టించి అక్కడ నుండి వచ్చేస్తారు. కట్ చేసి 5 నెలల తర్వాత మెయిన్ క్యారెక్టర్ అయిన వైశాలి అనే ఆమెను చూపిస్తారు. వైశాలి ఒక జర్నలిస్టు. వైశాలికి రాత్రి టైంలో గుప్తాజీ అనే ఇన్ఫార్మర్ ఫోన్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు. వైశాలి అక్కడికి వెళ్ళాక గుప్తాజీ వైశాలికి ఒక రిపోర్ట్ని ఇచ్చి మునవర్పూర్లోని బాలిక వసతి గృహంలో ఆడపిల్లలను శారీరకంగా హింసిస్తున్నారు. పక్కా సమాచారం, ఇది మీకు ఏమైనా పనికొస్తుందేమోనని తీసుకొని వచ్చానని చెప్తాడు. వైశాలి ఆ రిపోర్ట్ని కేర్ చేయకపోవడంతో అప్పుడు గుప్తా, ఈ రిపోర్ట్ని వచ్చి 2 నెలలు కావస్తుంది, ఈ ప్రభుత్వం పోలీసులు ఎవరు పట్టించుకోలేదని చెప్తాడు. దీని గురించి ఆలోచించిన వైశాలి ఆ రిపోర్ట్ని తీసుకొని ఎంత డబ్బు ఇవ్వాలి అని అనగా గుప్తా ఎంతో కొంత ఇవ్వండి అని చెప్తాడు. వైశాలి ఆ రిపోర్ట్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రాష్ట్రంలోని వసతి గృహాలపై జరిపిన సోషల్ ఎడిట్స్లో రాష్ట్రంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాలని పరిశీలించామని, మునవర్పూర్లోని బాలికల వసతి గృహం మాత్రం అనుమానాస్పదంగా ఉంది. ప్రభుత్వం వెంటనే ఒక విచారణ కమిటీని నియమించి స్థితిగతులను పరిశీలించి చర్యలను తీసుకోవాలని ఉన్న ఆ రిపోర్ట్ను వైశాలి చదువుతుంది. ఇప్పుడు అక్కడే వైశాలి భర్త అరవింద్ను చూపిస్తారు. అరవింద్ పోస్టాఫీసులో డ్యూటీ చేస్తాడు. వీళ్ళకు పెళ్లి అయ్యి 6 ఏళ్ళు అవుతున్నా పిల్లలు ఉండరు. ఇదే విషయం అరవింద్ అక్క వైశాలిని అడుగుతుంది. వైశాలి లైఫ్లో ఏదన్నా అనుకున్న సాధించాక పిల్లల గురించి ఆలోచిస్తా అని చెప్తుంది. తర్వాత రోజు వైశాలి తన టీం అయిన భాస్కర్తో కలిసి మునవర్లోని బాలికల వసతి గృహం దగ్గరికి వచ్చి ఫోటో తీస్తుండగా అప్పుడే సోను అనే వ్యక్తి వచ్చి ఇది ప్రైవేట్ ప్లేస్ అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత వైశాలి భాస్కర్ మునవర్పూర్లోని చైల్డ్ వెల్ఫేర్లో మిథిలేష్ అనే ఆఫీసర్ని కలిసి ఈ రిపోర్ట్ వచ్చి ఇన్ని రోజులైనా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతారు. అప్పుడు మిథిలేష్, మాకు పైనుండి ఆర్డర్స్ వస్తేనే ఏమైనా చేయగలమని తనతో చెప్పి అక్కడ నుండి పంపించేస్తాడు. తర్వాత వైశాలి భర్త అరవింద్ డ్యూటీ నుండి వస్తుండగా బాన్సీసాకు ఫోన్ చేసి మీ భార్య బాలికల వసతి గృహానికి వచ్చిందంట అని చెప్పి బెదిరిస్తాడు. తర్వాత వైశాలి రాత్రి సమయంలో ఇంటికి వచ్చినప్పుడు అరవింద్ వైశాలిని తిట్టి కార్ కీస్ తన దగ్గర నుండి తీసుకుంటాడు. తర్వాత రోజు వైశాలి భాస్కర్తో కలిసి చాలా ప్లేసెస్కి వెళ్ళి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేసినప్పటికీ ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. ఇది తెలుసుకున్న బాన్సీసాహు వైశాలిని పిలిచి, ఏంది మా గురించి ఆరా తీస్తున్నారంట, నాకు మిథిలేష్ అంతా చెప్పిండు, మళ్ళీ ఇటు సైడ్ రాకండి అని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. అదే రోజు రాత్రి వైశాలిని ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు అనిపించడంతో భయపడుతూ ఉంటుంది. రాత్రి సమయంలో వైశాలి ఇంటికి వచ్చాక తన భర్త అరవింద్, అసలు నన్ను పట్టించుకుంటున్నావా, అసలు ఇంటి మీద ధ్యాస ఉందా అని పని అని తిరుగుతున్నావు అని తిడతాడు. వైశాలి, ఆ బాన్సీగాడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని అనగా అరవింద్, మన అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడా అని అంటాడు. అప్పుడు వైశాలి, వేరొకరి కూతురికి తప్పు జరుగుతుందంటే రేపు మన కూతురికి కూడా జరగచ్చు, అందుకోసమైనా పోరాడాలని తిట్టేసి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వైశాలి భాస్కర్ కలిసి బాలికల వసతి గృహాలు తిరుగుతూ మునవర్పూర్లోని బాలికల వసతి గృహం నుండి ఎవరైనా అమ్మాయిలు బయటికి వచ్చారని ఆరా తీస్తుంటారు. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. కానీ షెల్టర్లో మాత్రం ఆరా తీయగా అక్కడ ఉన్న ఒక ఆవిడ, ఒక వంట ఆమె ఉంది. ఇంతకుముందు ఆ అమ్మాయి మునవర్పూర్లోని బాలికల వసతి గృహంలో వంట చేసేది అని సుధని పిలిపిస్తుంది. వైశాలికి పరిచయం చేసి వెళ్ళిపోతుంది. వైశాలి సుధతో తనని పరిచయం చేసుకొని మునవర్పూర్లోని బాలికల వసతి గృహంలో అమ్మాయిలపై అగత్యాలు జరుగుతున్నాయి అని తెలిసింది. నువ్వు ఇంతకుముందు అక్కడే వంట ఆమెగా వర్క్ చేసావంట కదా, నీకేమైనా తెలిస్తే చెప్పు, అమ్మాయిలందరినీ కాపాడొచ్చు అని అంటుంది. కానీ సుధ నాకేం తెలియదు అని చెప్తుంది. సుధ ఏం చెప్పకపోయినా వైశాలి అక్కడి నుండి వెళ్ళబోతుంటే సుధ, చెప్తా కానీ నా పేరు బయటికి రాకూడదు, చెప్పింది రికార్డ్ చేయకూడదు అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. గతంలోకి వెళ్తే సుధని వాళ్ళ నాన్న మునవర్పూర్లోని బాలికల వసతి గృహంలో పనికి పెట్టించుంటాడు. అక్కడే బేబీరాణి అనే ఆవిడ కూడా ఉంటుంది. బేబీరాణి సుధతో ఇక్కడ జరుగుతున్నది, ఎవరు ఏం చేస్తున్నది అనేది నీకు అనవసరం, నీ పని నువ్వు చూసుకోవాలని చెప్తుంది. సుధ వంట చేస్తున్నప్పుడు సుధ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి, నీకు వీలైనంత త్వరగా ఇక్కడ నుండి పారిపో, వీళ్ళంతా మంచివాళ్ళు కాదని చెప్తుంది. అప్పుడే బేబీరాణి వచ్చి ఆ అమ్మాయిని కొట్టి అక్కడ నుండి పంపించేస్తుంది. రాత్రి టైంలో సుధ ఆ వసతి గృహంలో ఏం జరుగుతుందో మొత్తం గమనిస్తుంది. బేబీరాణి రూమ్లో అమ్మాయిలను న్యూడ్గా పడుకోబెట్టి కొడుతుంటుంది. అది చూసిన సుధ భయపడుతూ అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సుధ స్నానం చేసి వస్తుండగా అక్కడికి వచ్చిన బాన్సీ సుధను చూసి నువ్వు ఎవరు ఎప్పుడు చూడలేదు అని సుధని అడుగుతాడు.
అప్పుడు బేబీ రాణి తన పేరు సుధా, వంట చేయడానికి పెట్టినని చెప్తుంది. కానీ సుధకు బాన్సీ చూసే చూపు, మాట్లాడే విధానం అస్సలు నచ్చదు. అదే రోజు రాత్రి రూమ్లో పాటలు పెట్టి అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తారు. సుధకి అది నచ్చక రూమ్ నుండి బయటకు వచ్చి ఇక నుండి పారిపోవడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇది అక్కడ జరిగిందంతా సుధా వైశాలికి చెప్తుంది. ఇది తెలుసుకున్న వైశాలి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ డే వైశాలి వాళ్ళ బావగారి ఇంటికి వెళ్ళి అతను లాయర్ కావడంతో కోర్టులో ఒక పిఐఎల్ వేయాలనుకుంటున్నాను, మీరు వేస్తారా అని అడుగుతుంది. కానీ వాళ్ళ బావగారు అలా మౌనంగా ఉండిపోతారు. తర్వాత సోను బాన్సీ దగ్గరికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ బాలికల గృహంపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఎవరో పిఐఎల్ వేశారని చెప్తాడు. వెంటనే బాన్సీ మినిస్టర్ దగ్గరికి వచ్చి పిఐఎల్ వేసిన విషయం చెప్తాడు. బాన్సీ వైశాలి ఈ పిఐఎల్ వేసిందని అనుకొని తనను చంపుతా అని అంటాడు. మినిస్టర్, ఈ టైంలో తనని చంపితే మనమే ఇరుక్కుంటాం, దీనిని వేరే విధంగా హ్యాండిల్ చేయాలని మినిస్టర్ అంటాడు. మరోపక్క వైశాలి భాస్కర్తో న్యూస్ జర్నల్లోకి వెళ్ళి వైరల్ అవ్వాలంటే సోషల్ మీడియాని వాడాలి, అందుకు ఒక పర్సన్ కావాలని అంటుంది. భాస్కర్, నా కొడుకు అజయ్ ఉన్నాడు, అతను చూసుకుంటాడని చెప్తాడు. తర్వాత బాన్సీ భయపడి రూమ్లోకి వెళ్ళి అమ్మాయిలతో మళ్ళీ మిస్బిహేవియర్ చేస్తాడు. సోను వైశాలి బావ పిఐఎల్ వేశాడు అనుకొని అతన్ని కొడతారు. మరుసటి రోజు వైశాలి వాళ్ళ బావను చూడడానికి హాస్పిటల్కి వస్తుంది. వైశాలి అక్కడ బాన్సీ మనుషులు కొట్టారు, ఎఫ్ఐఆర్ కూడా రాయలేదని చెప్తుంది. వెంటనే వైశాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాన్సీ సాహుపై కంప్లైంట్ ఇస్తుంది. కానీ ఈ కేసును పోలీసులు పెద్దగా పట్టించుకోరు. దీంతో వైశాలి అక్కడ నుండి హాస్పిటల్లోనే తన బావ దగ్గరికి వెళ్తుంది. వైశాలి బావ వైశాలిని తిడతాడు. వైశాలి అక్కడ నుండి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే వైశాలి భర్త అరవింద్ వైశాలి దగ్గరకు వచ్చి ఓదార్చి తను చేసే పనికి సపోర్ట్ చేస్తాడు. వైశాలి మునవర్పూర్లోని బాలికల వసతి గృహంపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదనే అంశంపై వీడియోని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. నెక్స్ట్ డే భాస్కర్ వైశాలితో ఒక లేడీ ఎస్పీ గురించి చెప్పి న్యూస్ పేపర్లో వచ్చిన తన ఫోటోను చూపిస్తాడు. భాస్కర్ వైశాలి ఎస్పీ దగ్గరికి తీసుకెళ్లి మునవర్పూర్లోని బాలికల వసతి గృహంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడతారు. కానీ ఎస్పీ ఏమైనా చేయాలంటే పైనుండి ఆర్డర్స్ రావాలి అని చెప్తుంది. తర్వాత రోజు పోలీసులు సోనుని అరెస్ట్ చేయడానికి బాలికల వసతి గృహం దగ్గరికి వస్తారు. అప్పుడే బాన్సీ వచ్చి సోను ఇక్కడ లేడని పోలీసులను అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత ఎస్పీ ఈ కేసు గురించి మాట్లాడడానికి తన పై ఆఫీసర్ని కలుస్తుంది. ఆ ఆఫీసర్ పైనుండి ఆర్డర్స్ రాంది మనమేం చేయలేం, అనవసరంగా పెద్ద పెద్ద రిస్కులో పడకండి అని చెప్తాడు. తర్వాత వైశాలి భాస్కర్తో మనం ఇలా ప్రయత్నిస్తే మనం ఇంకా ఏం చేయలేం, వీళ్ళకి వీళ్ళ రూట్లోనే వెళ్ళాలి అని భాస్కర్ని వాళ్ళ మనుషుల్లాగానే అక్కడికి పంపించి వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. భాస్కర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ షెల్టర్ హోమ్ గురించి మొత్తం వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అనుకున్నట్టు వైశాలితో కలిసి పని చేయట్లేదు, నేను మీ మనిషిని అన్నట్టుగా మాట్లాడతారు. మినిస్టర్కి బాన్సీ మధ్య గొడవ జరుగుతుంది. వైశాలి చదివిన న్యూస్ వైరల్ అవ్వడంతో సీఎం మినిస్టర్కి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్తాడు. ఎస్పీ జాస్మిత్ వైశాలికి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందని చెప్తుంది. అయినా వైశాలి భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే పోక్సో యాక్ట్ కింద ఈ కేసును ఫైల్ చేస్తారు కాబట్టి. ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తే వాళ్ళు ఫిజికల్గా అబ్యూస్ అయ్యారా లేదా అని తెలిసిపోతుంది. అది చేసేది చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్. అందులో ఉండే ఆఫీసర్ బాన్సీ వాళ్ళ మనిషి కావడంతో తను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని తెలుసుకొని ఒకవేళ స్టేట్మెంట్ని మార్చి చెప్పేస్తే ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి అని భయపడుతుంటుంది. వైశాలి వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోవడంతో వైశాలి సుధ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పమంటుంది. సుధ, నేను చెప్పలేను, చెప్తే నా ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది. వైశాలి, మరి నేను కాపాడిన ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి వల్లే కదా నువ్వు బయటపడ్డావు, ఇప్పుడు కూడా వాళ్ళని పట్టుకోకుంటే మరికొంత అమ్మాయిలు కూడా అబ్యూస్కి గురవుతారు అని చెప్పి సుధకు ధైర్యం చెప్తుంది. సుధ జరిగిందంతా చెప్తుంటే వైశాలి వీడియో తీసి వైరల్ చేస్తుంది. ఆ మరుసటి రోజు పోలీసులు మునవర్పూర్లోని బాలికల వసతి గృహానికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిలందరినీ కాపాడి బాన్సీని, బేబీ రాణితో పాటు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ అరెస్టు చేస్తారు. వైశాలి తన న్యూస్ ఛానల్లో మునవర్పూర్లోని బలాత్కారానికి గురైన పిల్లలు, అనాథ పిల్లలు, మనకేమైనా అయితే మన వాళ్ళతో చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు ఎవరితో చెప్పుకోగలుగుతారు, ఇలాంటి న్యూస్ తెలిసినప్పుడు ఆ న్యూస్ను వైరల్ చేయడం కాదు, ముందుకొచ్చి సాల్వ్ చేయాలని చెప్తుంది. దీంతో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్పై క్లిక్ చేయండి.